హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్. ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అంగన్వాడీ టీచర్ లేదా బిఓలోకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళనేది కూడా మీకు ఆన్లైన్లో ఫామ్ అనేది సబ్మిట్ చేశారా లేదా, అసలు మీ స్టేటస్ ఏ విధంగా ఉంది, మీరు వాళ్ళు ఫామ్ ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో చేయకపోతే మీకు అనేది కూడా ఓటర్ ఐడి కార్డ్ అనేది కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చారా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనే స్టేటస్ని మీ యొక్క మొబైల్ నుంచే సింపుల్ ప్రాసెస్లో చూసే విధానంగా అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఓటర్ లిస్ట్లో కూడా మీ పేరు ఏ విధంగా ఉంది, అందులో డీటెయిల్స్ ఏ విధంగా వచ్చాయి అనేసి కూడా చెక్ చేసుకునే విధంగా లిస్ట్ కూడా ఉన్నది, అది కూడా చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అనేది వినట్టుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో అనేది కూడా మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేసుకొని ఓటర్ ఐడి అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి, సిటిజన్ సర్వీస్ పోర్టల్ అనేది ఉంది కదా. ఈ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. లేదా మీరు ఓటర్ ఐడి అని గూగుల్ టైప్ చేసినా వస్తుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫిల్ ఎన్వలెంట్ ఫామ్ అనేది ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ లాగిన్ అనేది అడుగుతుంది. ఇక్కడ జస్ట్ మీ మొబైల్ నెంబరు లేదా ఓటర్ ఐడి ఈపిక్ నెంబర్ వేసినా సరిపోతుంది. ఇలాగే ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొడితే మీ యొక్క మొబైల్ నెంబర్కి అనేది కూడా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ అనేది క్లిక్ చేసుకోవాలి. వెరిఫై అండ్ లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఎస్ఐఆర్ 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిటేషన్ బై ఎలక్షన్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు లాగిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీ యొక్క ఈపిక్ నెంబర్ అనేది కూడా మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనేది క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ అనేది క్లిక్ చేసుకున్నాను. యువర్ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ సబ్మిట్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అనేసి కూడా ఉందిగా. ఇక్కడ ఈ విధంగా వస్తే మాత్రం మీ యొక్క ఫామ్ అనేది కూడా సబ్మిట్ అయితే అయిపోయింది, పైకి అనేది కూడా వెళ్ళి అయితే పోయింది. కొంతమంది ఇక్కడ నాన్ సబ్మిట్ అని రావడం, నెక్స్ట్ కొంతమందికి ఇంకా నాన్ వెరిఫై అని రావడం, వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. దగ్గరలో ఉన్న బిఎల్ఓ లేదా అంగన్వాడీ టీచర్కి అయితే మీరు కాంటాక్ట్ కావాలి. ఆల్రెడీ సబ్మిట్ వస్తే మాత్రం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ విధంగా అనేది కూడా మీరు ఒకసారి అనేది చూసుకోండి. గూగుల్కి వెళ్ళేసిన తర్వాత పోలింగ్ స్టేషన్ వార్డ్ వైజ్ అనేది కూడా ఉంది చూడండి. ఇక్కడ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ అనేది మీరు గూగుల్ ఎంటర్ చేసుకోండి, లేకపోతే ఈ యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అనేది క్లిక్ చేసి ఇక్కడ రావచ్చు. ఇక్కడ పోలింగ్ ఉందిగా, ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు అనేది కూడా ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ వైజ్ ఆ లిస్ట్ 2026 అనేది ఉంటుంది, ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మీరు జెడ్పీహెచ్ఎస్ వార్డ్ వైజ్ మెంబర్స్ అనేది కూడా ఉంటుంది. మనకు వార్డ్ వైజ్ చూసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వార్డ్ వైజ్ అనేది క్లిక్ చేసుకోవాలి. వార్డ్ వైజ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది అనేది, దానికి సంబంధించిన మండలం, దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ, దానికి సంబంధించిన వార్డ్ నెంబర్లు అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే అని క్లిక్ చేస్తే మీకు వార్డ్ వైజ్ వస్తుంది. ఆ వార్డ్ వైజ్లో మీరు ఏ పీడిఎఫ్ కావాలో ఆ యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వార్డులో మీ పేరు ఉందా లేదా అనేసి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఇందులో సింపుల్ ప్రాసెస్లో మీకు ఆ ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిట్ చేశారా లేదా అనేసి కూడా చెప్పాను. అలాగే ఓటర్ ఐడి లిస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందనేసి కూడా చూపిస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.